ఉండడానికి ఇంతే ఉంటుంది కానీ ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. గంగరాజు గారితో నాకు చాలా అనుబంధం ఉందండి. అలాగే సందీప్ గారితో, వీళ్ళందరితో నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతాను. నేను చాలా రోజుల తర్వాత సినిమా చేశాను. ఇది నేను మధ్యలో స్మాల్ స్క్రీన్కే లిమిట్ అయిన తర్వాత ఈ సినిమా చేశాక నాకు వరుసగా ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నాను. ఐ ఫీల్ వెరీ గుడ్. విష్ణు నాకు బాగా క్లోజు, ఎందుకంటే బిగినింగ్ స్టేజ్లోనే నాకు తెలుసు హీఈస్ ఎ వెరీ ఒబీడియంట్ హీరో. ఫస్ట్ థింగ్, ఎంత అణిగిమణిగి ఉంటాడంటే అంత అణిగిమణిగి ఉంటాడు. హుస్సేన్ గారితో నేను వర్క్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ మళ్ళీ నేను మా రామ్ గోపాలంతో, కృష్ణవంశీతో వర్క్ చేసినట్టు ఫీల్ అయ్యాను. ఎందుకంటే నన్ను వాళ్ళు ఏమీ అడిగేవాళ్ళు కాదు, మీరు చేయండి బాగుంటే ఓకే, బాగాలేకపోతే మేము చెప్తామని. నన్ను ఏ రోజు రాము గారు కానీ కృష్ణవంశీ గారు కానీ ఇది బాగలేదు ఇంకోలా చేద్దామని అని అడగలేదు. అలాగే హుస్సేన్ గారు కూడా మీరు చేసింది చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి ఎప్పుడు సింగిల్ టేక్లో యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఈ సినిమా రాత్రి నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. నేను సినిమా చేస్తే చాలా దేవుళ్ళకి ప్రార్థిస్తానన్నమాట, నేను చేసిన సినిమా సక్సెస్ కావాలని. రాత్రి వచ్చిన వెంటనే షూటింగ్ నుంచి 9 గంటల 10 గంటలప్పుడు వాకాడు అంజన్ గారికి ఫోన్ చేశా, సార్ ఈరోజు సినిమా రిలీజ్ అయింది కదా ఎలా ఉంది అని. చాలా బాగుంది సార్, మంచి టాక్ ఉంది. మళ్ళీ రాజమండ్రికి ఫోన్ చేశా, ఎలా ఉందంటే బాగుందండి, కొంచెం కలెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటాను. ఇప్పుడు డైరెక్టర్ గారితో కూడా అదే అన్నా, సార్ యూ హ్యావ్ టు ఆ పబ్లిసిటీ అవన్నీ మనం కొంచెం బూస్టప్ చేయాలని అంటే ఎస్ సార్ వీఆర్ ఇన్ దట్ ప్రోగ్రెస్ అని అన్నారు. ఎనీవే అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా అందరికీ బూస్ట్ ఇవ్వాలి. పర్టికులర్ హుస్సేన్ గారు చాలా కష్టపడి చేశారు. నేను చాలా రోజుల తర్వాత సినిమా చేశాను. నా సినిమా సక్సెస్ అయితే మీ అందరికంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ చిన్న గారు, థ్యాంక్ యూ.